వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథం పారాయణ పరంగా 25వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 24వ అధ్యాయ పరంగా మనం ఏమని చెప్పుకున్నాము? మండోదరి జానకీదేవిని సందర్శించడం, తర్వాత ఇంకేం చెప్పుకున్నామంటే సుగ్రీవుడు రావణుని బాధించడం, తర్వాత అంగదుడిని దూతగా పంపించడం, అంతవరకు మనం చెప్పుకున్నాం. తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. పూర్వం క్షీరసాగరాన్నుండి వెలువడిన అపూర్వమైన చతుర్దశ రత్నాల వలె రామకథా సముద్రాన్ని మథించి రామ విజయాన్ని వెలికి తీశారు. పెరుగు నుండి వెన్న, స్వాతి చినుకు నుండి ముత్యం వెలువడినట్లు దశరథాంశ నుండి ఉద్భవించిన రాముని మహిమ అద్భుతం. జ్ఞానం వలన శాంతి, శాంతి వలన విరక్తి, విరక్తి నుండి నివృత్తి విశేషంగా లభిస్తాయి. ఆ విధంగా అపార ప్రతిభాశాలి అయిన వాల్మీకి మేధాశక్తే రామకథాబ్ధికి కారణం. దాని ఆవలి తీరానికి చేరడానికి వక్తకు శక్తి లేదు. దరిద్రునికి దారిలో అపారమైన ధనం లభించినా తాను మోయగలిగినంత మాత్రమే తీసుకుని వెళ్ళగలడు. అలాగే నా బుద్ధి కందినంత వరకు రామ విజయాన్ని సంపూర్ణంగా వెలువరించాను అని కవి శ్రీధర మహాకవి అంటున్నారు. తదుపరి అంశం అంగద రాయబారం. పూర్వ అధ్యాయాన్ననుసరించి వాలినందనుడు రావణుని ఎదుట ఆసీనుడైనాడు. మకుటం పైన శోభించే మణివలే పుచ్ఛాసనముపై అంగదుడు విరాజిల్లినాడు. రావణునితో, దశముఖ, రత్నాల వంటి హితకారకమైన నా మాటలు విను. నరదేహంతో ఉన్నప్పుడే ఎవరి కీర్తి ముల్లోకాలలో వ్యాపిస్తుందో వారిని చిరకాలం ధన్యజీవి అని అందరూ కొనియాడుతారు. వివేకం సద్బుద్ధికి బలం, దుర్బుద్ధిని కుశలురు త్యజిస్తారు. జ్ఞానుల రసవత్తరమైన బోధలు హృదయగతం చేసుకో. ఎవరిని హేళన, ఎవరితో చెడు సంభాషణ చేయవద్దు. ఇతరుల గుణగణాలను బాగా తెలుసుకుని పరోపకారం చేయి. ఎవరి ప్రవర్తన చూచి బ్రాహ్మణులు సంప్రీతులవుతారో వారి కుటుంబం సదా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అట్టి సంసారం ధన్యమవుతుంది. సకల జీవులలో జగన్నాథుడు ఉన్నాడు. అందువలన ఎవరిని ద్వేషించవద్దు. ఇతరులకు బాధ కలిగించే పదజాలాన్ని ఉపయోగించవద్దు. ద్వేషముతో ఎవరిని ఏహీ అనవద్దు. కామ క్రోధ మద మత్సరాలనే శత్రువులను తరిమివేయి. ఈ శరీరం నశ్వరం అని తెలుసుకుని విచక్షణతో వ్యవహరించు. వేదాల ఆధారంగా సత్కర్మాచరణ చేయి. నేను కర్తను అన్న అహంభావాన్ని ఎన్నటికీ కలిగి ఉండకు. నీటి మీద ఉన్న తామరాకు ఎలా తడి తగలకుండా ఉంటుందో అలా నిమిత్త మాత్రంగా సత్కర్మలు ఆచరించు. చిత్తంలో ఏకాగ్రత సాధించి మనస్సును భగవద్భజనలో లగ్నం చేయి. ఈ జగత్తంతా మిథ్యాభాసమని గ్రహించి ఆత్మస్వరూపంలో రమించు. రాక్షసేంద్ర, పరధనం పైన,
పరసతిపైన నీ మనస్సు లగ్నం చెయ్యకు. సదా సద్గురు వచనాన్ని పాలించి సద్భావంతో మంచిగా వ్యవహరించు. సత్సాంగత్యంలో మనస్సు నిలిపి దుర్జనులను దూరంగా పంపివేయి. ఎంతటి విపరీత పరిస్థితులు కలిగినా స్వధర్మాచరణ మానవద్దు. ధర్మపాలన చేయి. దుష్టులను సంహరించు. అహోరాత్రాలు సద్భజనలో నీ శరీరాన్ని సానపెట్టు. ఓ రాజా, శమము, దమము, ఉపరతి, దయ, క్షమ, తితిక్ష, శాంతులను అహోరాత్రాలు ప్రీతితో రక్షించు. ఆత్మప్రాప్తి కోసం భక్తి జ్ఞాన వైరాగ్యాలు, ఆనందం, సద్విద్య, సమాధానాలను నీవు అనుదినం మంటిపెట్టుకుని ఉండు. దైవ కృప వలన అపారమైన జ్ఞానం లభించిన అణుమాత్రం కూడా హంకరించకు. కాలాంతరంలో దారిద్ర్యం ప్రాప్తించిన ధైర్యాన్ని వీడవద్దు. ఓ రావణ, ఈ విధంగా నేను చెప్పేది బాగా ఆలకించు. నా మాటలను సద్భావంతో స్వీకరించి త్రికరణ శుద్ధిగా అయోధ్యాపతితో చిలిమి చేయి. శ్రీరాముడు కేవలం గుణనిధి. ఇతరుల దోషాలను విస్మరించి సదా అంతరంగంలో పరిశుద్ధుడై ఉంటాడు. రఘునందనుడు ఇతరుల సద్గుణాలను అభినందిస్తాడు. శ్రీరామునిది ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. నీవు రాఘవునితో సఖ్యంగా ఉండి జానకిని అర్పిస్తే ఆ చంద్రార్కం అక్షయంగా లంకానగరాన్ని పరిపాలిస్తావు. నీవు ఎవరి భక్తుడవని అంటావో ఆ పరమశివుడే రఘుపతిని ధ్యానిస్తాడు. అట్టివారితో వైరం పెట్టుకోవడం నిజంగా స్వామి ద్రోహమే అవుతుంది. సనక సనందన సనత్కుమారులు, ముఖ్యంగా బ్రహ్మ, ఇంద్రుడు ఎవరి ఆజ్ఞను పాలిస్తారో, ఎవరు వేద ఉదయాచలానికి దినకరుడో, మహామాయకు వరుడో అట్టి అయోధ్యానాథుడు ఉదారుడు, నీలమేఘశ్యాముడు, గుణసాగరుడు, సీతావల్లభుడు, కమలోద్భవుడు, కమలాకరుడు, అనంత బ్రహ్మాండానికి ఆది అయినవాడు శంకరుడు. శంకరుడు ఎవని ఆజ్ఞను పాలిస్తాడో అట్టి జగద్వంద్యుడు, వేదశాస్త్ర పురాణాలు తెలిసిన నారదాదులు ఎవరి గుణాలు గానం చేస్తారో అట్టి శేషసేనుడైన రఘువీరునితో స్నేహం చేయి. శతకోటి అపరాధాలు చేసినా తిరిగి వచ్చి శరణు వేడితే రఘునందనుడు అట్టి వానిని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. భక్తిభావంతో నువ్వులు సమర్పించిన బంగారు కొండ వంటి మనస్సు కల రాముడు భక్తులకు ద్వారపాలకునిలా ఉండి అంతర్బాహ్యాలలో కూడా రక్షిస్తాడు. అందువలన ఓ రావణ, రాముని శరణు వేడు. జానకిని నీ కన్యగా భావించి రాఘవునికి సమర్పించు. ఓ దశకంఠ, నీవు పరమ జ్ఞానివి. వేదాలనే ముక్కలు చేసి పారేశావు. సూర్యకుల భూషణుడైన రాముని సర్వస్వంగా భావించి స్నేహం చేయి. అలా అంగదుడు వివేకవంతమైన పదజాలంతో భక్తి సాగరంలోని రత్నాలను లంకేశ్వరునకు సమర్పించాడు. అందుకు పరమ కుబుద్ధి దుర్విచారుడైన దశకంధరుడు ఆహుతిగైకొన్న అగ్నిలా కోపాగ్నితో ప్రజ్వరిల్లాడు. సాధువుల ఆంతర్యం తెలుసుకోవడానికి దుర్జనులు కుట్ర పన్నినట్లు అంగదునితో రావణుడు, ఓరి కోతి, అనాచారుడా, ఎవరు నువ్వు? ఆకులు తినేవాడా? ఒరే పామరుడా, నేను రావణుడను. ఇక్కడకు వచ్చి నాకే నీతులు బోధిస్తావా మశక? అగ్ని ముందు గడ్డిపోచవలే, శివుని ముందు మన్మథుని వలె మాడిపోతావు. సింహానికి నక్క నీతులు చెప్పినట్లు నాకే నీతి వాక్యాలు చెప్తావా? ఒరే కోతి, నీ తండ్రి ఎవరో నాతో చెప్పు అని అనగా తారాతనయుడు ఈ విధంగా బదులిచ్చాడు. నా తండ్రి ఎవరు అని అడిగావు కదూ? ఓరి దుర్జన, నా తండ్రి ఎవరో నీకు ఇంతవరకు తెలియదు కదూ? ఎవరైతే నిన్ను చంకలో ఇరికించుకుని 4 సముద్రాలలో స్నానం చేయించారో వారే నా తండ్రి. నా చిన్నతనంలో నా తండ్రి నిన్ను నా ఊయలకు ఈగలాగా వ్రేలాడకట్టగా నేను నీ గడ్డాన్ని, మీసాలను పీకుతుండేవాడిని. ఓరి అనామక, ఆ సమయంలో నేను నీ మీద మూత్రం పోసినందువల్ల నీ మనసు నొచ్చుకుంది.
తరువాత నీ తండ్రి పుత్రభిక్ష పెట్టమని నా తండ్రి వాలిని అర్థించాడు. నీ ముఖానికి మసిపూసి తలను పంచశిఖలతో గుండు చేయించి కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి లంకలోకి విసిరివేశాడు. నిన్ను శిక్షించడానికి ఇక్కడకు వచ్చాను. ఇంకా నేను ఎవరి దూతను అని అడిగావు. నీ గుండెల మీద పడి ఉన్న వింటిని అలవోకగా లేవనెత్తి అవలీలగా విరిచేసి తాటకను సంహరించి సుబాహు సహితంగా 20 కోట్ల రాక్షసులను నేలకూల్చి మారీచుని శరవేగంతో ఎగరకొట్టిన రఘునందనుని దూతను నేను. నీ చెల్లెలు శూర్పణఖను ముక్కు లేకుండా చేసిన సౌమిత్రి అగ్రజుడు ఈశ్వర సఖుడు అయోధ్యాపతి రఘునాథుని దూతను నేను. ఖరదూషణలను వధించి జనస్థానాన్ని నిష్కంటకం చేసిన సింహబలుడైన ఆ రఘురాముని సొమ్మును నక్కలా దొంగిలించి తీసుకొచ్చావు. యజ్ఞశాలలోనికి దొంగతనంగా వెళ్ళి పురోడాశాన్ని తెచ్చిన కుక్క వలె దేవతా గృహంలోకి మలినుడు హింసకుడు చొరబడినట్లు ఇంటిలో యజమాని లేనప్పుడు దొంగ కోశాగారంలో ప్రవేశించినట్లు నీవు జానకిని దొంగిలించావు. చోరుడవైన నిన్ను పట్టుకోవడానికి త్రికూట పర్వతానికి విచ్చేశాడు సీతారమణుడు. నీ ఆయుష్షు గడువు తీరిపోయింది. శతమూర్ఖుడవైన నీకు ఇది బోధపడడం లేదు. బదులుగా రావణుడు, ఒరే మర్కటమా, నేను దశవదనుడను. కుంభకర్ణుడు రామలక్ష్మణులను వానర సహితంగా క్షణంలో మృంగివేయగలడు. దేవతలతో సహా దేవేంద్రుని బందీగా తీసుకొని వచ్చిన నాకు మానవులైన రామలక్ష్మణులను నిర్జించటం ఒక లెక్క. పాముతలనున్న మణిని తీసుకెళ్లిన గరుడు తిరిగి దానిని పాముకిస్తాడా? ఏనుగు తలను చీల్చి ముత్యాన్ని కైవసం చేసుకున్న మృగరాజు భయపడి దానిని తిరిగి ఇచ్చేస్తాడా? అవి సంభవాలైతే నేను జానకిని తిరిగి ఇయ్యడం జరుగుతుంది. అరే, అనుదినం ఇంద్రుడు మాల కట్టి నాకు తెచ్చిస్తాడు. చంద్రుడు ఛత్రం పడతాడు. సూర్యుడు దీపం పట్టుకుంటాడు. వరుణుడు నీళ్లు మోస్తాడు. అగ్ని గుడ్డలుతుగుతాడు. గాలి ఇంట్లో చెత్తనూడుస్తాడు. అటువంటి సమర్థుడనైన నన్ను నర వానరులు ఏం చేయగలరు? వెనుకటికి ఒక వానరుడు దొంగ వలె లంకకు వచ్చాడు. అశోకవనాన్ని ధ్వంసం చేస్తే పట్టుకుని సభకు తీసుకువచ్చారు. తోకకు నిప్పంటిస్తే నగరాన్ని కాల్చి పారిపోయాడు. వాడు తిరిగి మరలా వస్తే చూర్ణం చేసేస్తాం అని అన్నాడు. ప్రతిగా వాలిపుత్రుడు ఇలా అన్నాడు, ఓరి మశక రాక్షస, విను. నీ కొడుకును వధించి ఇంద్రజిత్తును గుహలో తోసి అశోకవనాన్ని విధ్వంసం చేశాడు. అప్పుడు నీ బలం ఎక్కడికి పోయింది? ఖలుడా, మలినుడా, దుర్జనుడా, నిన్ను శిక్షించడానికే మరలా మారుతి వచ్చి ఉన్నాడు. ముల్లోకాధిపతి, ముల్లోకాలకు మూలస్తంభమైన శ్రీరాముని మామూలు మానవుడని నీవు సంబరపడుతున్నావా? ఒరే గాడిద! పిల్ల కాలువలు భాగీరథి, ఏనుగులు ఐరావతం, గుర్రాలు సూర్యుని రథానికి కట్టబడిన ఉచ్చైశ్రవము, మిణుగురు పురుగు సూర్యుడు, కాకి గరుడు, వానరులు వాయునందనుడు, పాషాణాలు పరశవేది, పశువులు శివుని వాహనమైన నంది, తారలు చంద్రుడు, పర్వతాలు కనకాద్రి, పాములు ఆదిశేషువు ఎన్హటికి సమానం కావు. అలాగే మామూలు మనుషులు రాఘవేంద్రుడు సమానం అనుకుంటున్నావా? ఓరి అపవిత్ర, నీవా మాట ఎలా అనగలిగావు? నీవు 10 తలలున్న గొర్రెవు. శివునికి తల్లి సీతాదేవి. నిశ్చయంగా ఆమె ఆదిమాయ భవాని. రణరంగమే హోమకుండం. అపారంగా రాక్షసులు అందులో ఆహుతి అయిపోతారు. చివరకు నీవు పూర్ణాహుతు అయిపోతావు. గాడిదకు చందనం రాసినట్లు నీ వేదాధ్యయనం వ్యర్థమే. షడ్రసాలలో కలియ తిప్పినందువల్ల గరిటకు రుచి తెలుస్తుందా? నీవు 10 ముఖాలతో ఉన్న వనచరుడవు. నిన్ను వధించడానికి విలుకాడైన రాముడు సమరధీరుడై త్రికూటాచలానికి విచ్చేశాడు. అతి పరుషమైన ఆ అంగదుని మాటలు వాడి అయిన బాణాల వలె హృదయంలో గుచ్చుకోగా రావణుడు పరమ కుపితుడై వాలినందనుతో ఇలా అన్నాడు,
ఓరి మర్కట వనచరా, నీ వంటి పామరుడు భూమికే భారం. నీ తండ్రిని చంపి నీ తల్లి తారను సుగ్రీవునికి ఇచ్చాడు. దానికి ప్రతీకారం చేసి తండ్రి రుణం తీర్చుకోవా? చేతకాకపోతే సముద్ర జలాల్లో మునిగి జీవితం చాలించు. లేకపోతే ఓరి మసక, నా వెంట నుండి త్వరగా పారిపో. సుగ్రీవుని వధించి రఘునందనుడు నీకు కిష్కింధా రాజ్యమిస్తాడా? నీ తల్లి వ్యభిచారిణి కాబట్టి సుగ్రీవుని వరించింది. సాయిరాం. నిజంగా సుగ్రీవుడు రఘువీరుడు నీకు ప్రధాన శత్రువులు అని దుర్బోధ చేయగా అంగదుడు వాలి రామబాణంతో ముక్తుడైనాడు. రాఘవుని మహిమ వలన వాయి అక్షయమైన సాయుధ్య పదాన్ని పొందాడు. దశముఖ, నిన్ను ఈ క్షణమే శిక్షిస్తాను చూడు. నా ముష్టిఘాతాలతో నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. ఓరి అపవిత్ర, నీ శక్తి సామర్థ్యాలేమిటో ముల్లోకాలలో అందరికీ తెలుసు. నిన్ను ఒకరోజు సహస్రార్జునుడు బందీ చేసినప్పటికీ ఇంకా సిగ్గు లేకుండా తలెత్తుకు తిరుగుతున్నావు. వెనక నీవు బలిచక్రవర్తి ఇంట బందీగా పడి ఉన్నావు. అక్కడ దాసి నిన్ను పురుగులాగా పట్టుకుని చంకలో ఇరికించుకుని ఎడతెరిపి లేకుండా తిట్టిపోసింది. అటువంటిది నీ ప్రతాపం. ఇంకా సిగ్గు లేకుండా నీ ముఖం ఎట్లా చూపిస్తున్నావు? నీ 10 తలలు ఖండించడానికి రఘువీరుడు ఆయత్తమైనాడు అని అనగా రావణుడు మెరుపు వేగంతో అంగదునిపై బాణం వేశాడు. సేవకులతో ఆ కోతిని పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు. బలశాలురైన 4 రాక్షసులు అంగదును పట్టుకోవడానికి వేగంగా పరిగెత్తారు. క్షణకాలంలో అంగదుడు ద్వారం వద్ద నిలబడి అద్భుత పరాక్రమం ప్రదర్శించాడు. యమకింకరుని వలె గర్జించగా ఆ శబ్దానికి ఆకాశం దద్దరిల్లింది. రావణుని గుండెలపై తోకతో గాయాలు చేశాడు. రావణుని కిరీటాన్ని త్రుటిలో కాలిబొటన వ్రేలితో ఆకాశానికి ఎగరకొట్టాడు. క్షణకాలంలో ఆ సభామంటపాన్ని తలపై నిడుకొని ఆకాశానికి ఎగురగా 14 గ్రామాల విస్తీర్ణంలో సూర్యకిరణాలు తక్కువగా ప్రసరించినాయి. భుజాలపై ఉన్న 4 రాక్షసుల ప్రాణాలు పైకెగిరిపోయాయి. వాలినందనుడు ఆకాశ మార్గాన వెడుతూ ఉంటే వాళ్ళు ప్రేతాల్లా వ్రేలాడసాగారు. అకస్మాత్తుగా వస్తున్న అంగదుని చూచి ఆశ్చర్యపడినాడు జానకీ రమణుడు. ఎంతో ఆనందించాడు సుగ్రీవుడు. భుజాలపైనున్న ప్రేతాలను దించి మండపాన్ని భూమిపై నుంచి ముల్లోకాధిపతి అయిన రాముని చరణాలకు మ్రోకరిల్లాడు అంగదుడు. ప్రీతితో భ్రమరం పద్మంలోని సుగంధాన్ని సేవించినట్లు అంగదుడు రఘువీరుని పదాంబుజాలను సేవించాడు. జగన్నాథుడైన శ్రీరాముడు అంగదుని ప్రేమగా అక్కున చేర్చుకుని ఆలింగనం చేసుకున్నాడు. వాలిపుత్రుని చూచి వానరులంతా ఎంతో ఆనందించారు. రావణుని కిరీటాన్ని అంగదుడు శ్రీరాముని ముందు ఉంచగా దానిని రఘురాముడు వెంటనే విభీషణుని శిరస్సున అలంకరించాడు. శ్రీరాముడు అంగదునితో, రాబోయే కాలంలో విభీషణుడు సింహాసనంపై ఎక్కడ కూర్చుంటాడు? అందువలన ఈ మంటపాన్ని యథాస్థానంలో ఉంచిరా అన్నాడు. ఈ మాటలు విని వాలిసుతుడు ఆదిశేషువు భూమిని తలపై ఉంచుకున్నట్లుగా మంటపాన్ని తలపై నిడుకొని యథాస్థానంలో ఉంచి త్రికూటాచలానికి తిరిగి వెళ్లిన అంగదుని బలపరాక్రమాలకు రాక్షసులు ఆశ్చర్యచకితులైనారు. ఇక్కడ రాఘవునితో వాలినందనుడు లంకలో జరిగిన సంగతులన్నీ వివరించినాడు. పర్వత శిఖరంపై మేఘాలు ఎంత వర్షించినా నీరు నిలవనట్లు రావణునికి ఎన్ని నీతులు బోధించినా ఏహీ తలకెక్కలేదు. ప్రతిరోజు కాకి పాలలో స్నానం చేసినా ఎన్నటికీ రాజహంస కాలేనట్లు, పెరుగులో బొగ్గును ఎన్ని రోజులుంచినా తెల్లబడనట్లు, ఇసుకను ఎంత దంచినా అది ఎన్నటికీ మెత్తబడనట్లు, పరశువేదిని వదిలి పాషాణాన్ని తెచ్చుకున్నట్లు, పుట్టుగుడ్డి ముందు దీపం ఉంచినట్లు, బధిరుని ముందు రుద్రవీణ వాయించినట్లు, శతమూర్ఖుని ముందు నీతి బోధించడం వ్యర్థం. గుమ్మడికాయలో చక్కెర బాహా కూరి ఎన్ని దినాలుంచినా దానికి ఏమాత్రం తీపి అంటదు. ప్రేతానికి షోడశోపచార పూజ ఎంత చేసినా ఏం ఫలం? ఆ విధంగా
లంకానాథునికి ఎంత బోధించినా వ్యర్థమే. సూర్యచంద్రులున్నంత వరకు విభీషణుడు రాజ్యం చేస్తాడు. ఓ సీతారమణ, మీ మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. యుద్ధం లేకుండా జానకిని రావణుడు ఎన్నటికీ తిరిగి ఇయ్యడు. తదుపరి అంశం భీకర యుద్ధారంభం. ఈ మాటలు విన్నంతనే వీరోత్తముడైన రాఘవేంద్రుడు బలిష్ఠమైన తన బాహుదండాలను చెరచి కోదండంపైనున్న ఆచ్ఛాదన తొలగించగానే సూర్యోదయంతో చీకటి నశించి వెలుగులు విరజిమ్మినట్లు కోదండం కాంతులు వెదజల్లింది. సీతారాముడు నిలబడి క్షణంలో వింటికి నారిని సంధించి టంకారం చేయగా ఆ ధ్వనికి సప్తద్వీపాలు దద్దరిల్లినాయి. కాలుడే అదిరిపడేటట్లుగా సుగ్రీవుడు వేసిన రంకెకు 18 పద్మాల వానరులు హుంకారాలు చేస్తూ లేచారు. 72 కోట్ల భల్లూకాల నినాదాలతో ఆకాశం తల్లడిల్లి తన కంఠాన్ని, దిగ్గజాలన్నీ గుంపుగా కూర్చుంటే ఆ బరువుకు కూర్మం తన వీపును సవరించుకున్నాయి. యజ్ఞవరాహం తన దంతాలను సర్దుకుంది. వానరులంతా ఒక్క పెట్టున చేసిన హుంకారాలకు దేవతలు కూడా ఉలిక్కిపడ్డారు. ఆ ప్రదేశమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. మేరు పర్వతం కంపించింది. ఏనుగు పైకి లంఘించే మృగరాజు వలె ఎలాంటి జంకు గొంకు లేక 20 కోట్ల వానరులతో సుషేణుడు లంకపైకి లంఘించినాడు. సకల పాపాలను రామనామం త్రుటిలో ఎలా మార్చి మసి చేస్తుందో అలా వానరోత్తముడైన అంజనాతనయుడు రాక్షసులను మట్టుబెట్టడానికి పరిగెత్తాడు. సకల వానరగణాలకు సేనాపతి అయిన నీలుడు వాయువేగంతో పరుగు తీశాడు. ఆ కోలాహలానికి ఎగిసిన ధూళికి ఆకాశమంతా నిండిపోయి కల్పాంతమైందా అన్నట్లుగా తల్లడిల్లింది. సముద్రం చెలియలి కట్ట దాటి భూమిని ముంచెత్తింది. నీటిపై తేలియాడే గుమ్మడికాయల భూమండలం ఊగిసలాడింది. ఆకాశం ఊగి తారలు ఢీకొని నేలరాలాయి. మేరు పర్వతాల వంటి లంకానగరం బురుజులపైన బాణాల రాసులు ప్రళయకాలపు మెరుపు తీగల్లా మెరుస్తున్నాయి. లంకా దుర్గంపైకి బలిష్ఠులైన ప్రతాపసూరులు ఎగబ్రాకి రాక్షసుల జుట్టు పట్టుకొని ఒక్క ఊపుతో నేల మీద పడేశారు. అద్భుతమైన పెద్ద పెద్ద యంత్రాలెన్నిటినో అసురులు యుద్ధానికి సిద్ధం చేశారు. వానరసేన అతి శక్తివంతమైన శస్త్రాలను రాక్షసులపై ప్రయోగించింది. కోటాను కోట్ల పర్వతాలను ఒక్కసారిగా వానరులు తెచ్చి పడవేయగా యంత్రాలతో సహా రాక్షసులు నుగ్గు నుగ్గు అయ్యారు. దుర్గంపైనున్న రాక్షసులను గురిచూచి వానరులు శస్త్రఘాతాలతో హింసించారు. అదే సమయంలో దుర్గ శిఖరం కూలి రాక్షస ప్రేతాలను భయకంపితులను చేసింది. తోకను తాడుగా విసిరి అసురుల కంఠాలకు చుట్టి ఒక్కసారి కుదిపి లాగగా రాక్షసుల ప్రేతాల వలె కందకంలో పడినారు. ఒక వానరుడు అకస్మాత్తుగా ఎగిరి రాక్షసుల కాళ్ళు పట్టుకుని గిరగిరా త్రిప్పి ఆకాశంలోకి ఎగరవేస్తే వారు నెలకు కొట్టుకుని మరణించినారు. ఒకడు రాక్షసుల పొట్ట చీల్చగా ఒకడు కాళ్ళు చేతులు ముక్కు విరిచేశాడు. ఒకడు ప్రేతంలా భుజంపై వ్రేలాడదీసి లంకంతా తిప్పాడు. ఆ విధంగా ఎక్కువ మంది రాక్షసులు మరణించారు. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.